వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఉపన్యాయనం చదువుకుంటున్నాం కదండి. అది నిన్న మొన్న అంజలి స్టోరీ చెప్తూ ఉందనమాట. తను మెడిటేషన్ చేసుకుంటూ తన స్టోరీ అడుగుతుంటే వీళ్ళిద్దరూ అంబాను సుమతి అలా చెప్తూ ఉందనమాట. ఎంతవరకు వచ్చిందంటే ఇంకా ఆమెని అనుకోకుండా ఆమె సిటీలోకి పిలిచారని, తర్వాత రుక్మిణి మాత నిన్ను కలుస్తది అని చెప్తూ ఉందనమాట. అంతవరకు చదివాము. ఇవాళ 154 పీడిఎఫ్. I fell asleep. When I awoke, I saw her before me, not the beautiful, elaborately dressed woman who had came to the door of my hut, but rather the disheveled ascetic who had trained me over many years. My mouth dropped open in amazement. I had just a brief vision of her in that form, and then she can change into our very lovely Mata. It was she who had came to me ascetic practices so that I could advance in my meditation. And now she had brought me to her palace, but for what purpose? ఇంకా ఆ రోజొచ్చి డ్రెస్ చేసుకొని బాగా తిరిగేసి సిటీ ద్వారకా ఆళ్ళని ఈళ్ళని కనుక్కొని ఒక మ్యాన్ హెల్ప్ చేస్తారు కదా! హెల్ప్ చేసినాక ఇట్లా వస్తారనమాట. ప్యాలెస్‌లో ఇట్లా నీకోసము ఒకళ్ళు హెల్ప్ చేయడానికి మాతో పాటు హెల్ప్ కావాల్సినోళ్ళని చెప్పి ఇస్తారనమాట. ఆమెకొక రూమ్ చూపించి అప్పటికే అయన్నీ తిరిగి అడవిలో ఇదంతా తిరిగేసి ఇక్కడికొచ్చేసింది కదా! బాగా టైర్డ్ అయిపోయిందనమాట. ఇంక నిద్రపోయిందనమాట. నిద్రపోయి తర్వాత లేచి చూసేసరికి మాత అంత మంచిగా డ్రెస్ చేసుకొని చూడటానికి చాలా బావుంది. నా గుడిసె ముందు ఉంది అని చెప్పి చెప్తుందనమాట. అంజలి. తర్వాత ఇదంతా చూస్తుంటే ఇదంతా ఎంతో చానాల క్రితం నాకు ట్రైన్ అయ్యాను. అమ్మ దగ్గర అన్న ఇదిగా భావన ఉంది నాకు. ఆహ్, హ్మ్, ఇదంతా నేను ఆమె కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను. చూస్తుంటే ఆ మాత ఒక ఫార్మ్ గాని, ఆ లవ్లీ మాత దగ్గర అంత చేంజ్ అయింది అమ్మ అని చెప్పి చెప్తుంది. ఇంక ఇలా ప్రాక్టీస్‌లోకొచ్చి అడ్వాన్స్ మెడిటేషన్‌లోకి వెళ్ళాలి అని అనుకుంటుంది. అంత లోపల లోపల ఈమె హ్మ్. మాతో ప్యాలెస్‌కి తీసుకొచ్చింది నన్ను. ఏ పర్పస్ మీద తెచ్చిందో నాకు తెలీదు అని చెప్పేసి చెప్తుందనమాట అంజలి. In her presence, the memories of my past were restored, and she assured me that in his life she would bring Guruji to me as she had promised so long ago. But she also said that this era was not a time for retreat and withdraw, but for deeper engagement with society. I had lived life apart from the old, and now I needed to serve the old in a different way. I am ashamed to admit that I was not immediately convinced and I resisted her instruction. అదే. ఏమవుతుంది ఇంకా అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాననమాట. పోరా పాత జన్మలో ఏమైనది, ఏం జరుగుతుంది అంతకుముందు అని చెప్పి అన్నీ రిస్టోర్ చేసుకొని అన్నీ తెచ్చుకుంటుందనమాట. అప్పుడు ఈమె ఒక గురూజీని తీసుకొస్తాను నిన్ను గురూజీ దగ్గరికి తీసుకొస్తాను అన్న ఒకప్పుడు ప్రామిస్ చేసింది. చానాల క్రితం అని చెప్పి గుర్తొస్తుంది ఆమెకి. ఇదంతా ఉంచుకొని, ఇదంతా మర్చిపోయి ఇంకా ఆమె ఈ సొసైటీలో ఎట్లా కలిసిపోవాలి, ఎట్లా మింగిల్ అవ్వాలి, ఇయంతా చెప్తూ ఉందనమాట. ఇంకా అట్లానే ఈ ప్రపంచంలోకి వచ్చి ఎట్లా బ్రతకాలి ఇలాంటి ప్రపంచంలో అనేది చెప్తుందనమాట. తర్వాత ఆమె అంతా కొంచెం ఇదైంది. ఇట్లా రావడానికి ముందు కన్వీనియన్స్ ఆమె మాత ఇలాంటి దాంట్లోకి ఉండడానికి, చేయడానికి ఇష్టపడలేదనమాట. తర్వాత ఆమె గైడ్ చేస్తూ, ఇన్‌స్ట్రక్షన్ చేస్తూ ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని చెప్తే ఇష్టపడ్డదనమాట. I had lived for so long apart from the world that I wondered how I could function within it. With all the dishonesty, jostling for power and wealth and the rest. I had many doubts at first, but Mata asked that I spend just a few weeks with her. And if after that time I wanted to return to my forest retreat, she would take me there. I agreed. In those few weeks, I came to see that she maintained a fully enlightenment state in the midst of so much activity, so much service, and a new understanding drawn in me. One day she said to me, if you cannot withstand the trials of the world, of what use is your meditation? I turn her question over again and again in my mind. చానాల తర్వాత ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి? ఎట్లా
ఆహ్, ఆశ్చర్యపోతూ ఎట్లా పని చేయగలను, ఎట్లా ఉండను అని ఈమెకి డిసానెస్ట్‌గా ఆహ్, ఉండటము ఇలాంటియేం లేదనమాట. డబ్బు దగ్గర కానీ, ఆరోగ్యం దగ్గర కానీ, రెస్ట్ తీసుకోవడం ఇయ్యే కదా అని అనుకుంటుంది. కానీ ఫస్ట్‌లో కొంచెం డౌటొచ్చి మాతనడిగింది. కొన్ని వారాలాగిన తర్వాత నేను నేను మళ్ళా అడవికెళ్ళిపోతాను అని చెప్పేసంటే, మాతో చెప్పింది. "ఓకే. నువ్వు అక్కడికే వెళ్ళు" అని చెప్పి ఒప్పుకుందనమాట. కొన్ని రోజులయిన తర్వాత కొంచెం ఈ ఎన్‌లైట్‌మెంట్ అనేది వచ్చేసి ఆమెకు ఈ చేసే పనుల మీద, యాక్టివిటీస్ మీద, ఇట్లా సర్వీస్ మీద ఏ ఏ పనులు చేస్తుందో ఇవన్నీ చేసుకొని అర్థమైందనమాట. అప్పుడు ఇంకా ఈ ప్రపంచం అంటే ఎట్లా ఉంటది? అని చెప్పి మళ్ళా నేను మెడిటేషను లోకి వెళ్ళాలా? లేతే ఆహ్, వదిలేసేయాలా? అనేది ఆమెకొక క్వెషన్‌గా మారిందనమాట ఆమె మైండ్‌లో. In those weeks, a revolution took place as inside of me, a complete transformation, a compassion I had not attained in the forest. In spite of all my tapasya, awakened a care and love for those countless beings who were struggling. I realized that I had in some ways lived a selfish life, seeking my own liberation without realizing that my liberation was tied to that of everyone else. I could not separate myself from the world because I was an intrinsic part of it. I had been living an illusion. Mata wanted me to learn how to retain that high awareness of unity while serving, while attending to very detailed that needed attention. అది. కొన్ని రోజులయినాక ఆమెలో కొంచెం మార్పు ఇలా చేయాలి నా లోపల అని అనుకుందనమాట. కొంచెం రియలైజ్ అయిందనమాట. ఆమ తర్వాత అడవిలోకెళ్తే మళ్ళా ఎట్లా నేను ఉండగలను? ఏంటి? ఈ తపస్య ఎట్లా చేయాలి? ఎట్లా ప్రేమ తత్వము ఇట్లా ఎంత ఇయన్నీ నేను ఇబ్బంది పడతానేమో మళ్ళా అక్కడికెళ్తే అని అంతగా ఆమె అనుకోని నా ఒక్కదాని లైఫ్ కొరకే నేను అనుకుంటున్నాను సెల్ఫిష్‌గా. అందరికి ఇట్లా చేసి ఆహ్, ఆహ్, లేపోతే ఎవరో కోసం కాదు కదా! ఇలా హెల్ప్ చేయటము, టైర్డ్ అయిపోయానని కూడా చెప్తుందనమాట. అందుకని ఈ ప్రపంచం నుంచి నేనొక్కదాన్నే సెపరేట్‌గా ఉండే బదులు అందరితో కలిసి ఉండి ఇది చేయటం బెస్టు. ఒకళ్ళకి ఎగ్జాంపుల్‌గా బ్రతకడం మంచిది అని తెలుసుకుందనమాట. ఇంక తర్వాత ఆమ కొంచెం అంత దాని గురించి ఎట్లా ఉండాలి అందరితో ఐకమత్యంగా ఎట్లా ఉండాలి? ఎట్లా నేర్చుకోవాలి? ఎట్లా ఏమన్నా హెల్ప్ చేయాలన్నా, వాళ్ళని ఎట్లా ఇప్పుడు క్వార్టర్స్‌లో మాత ఎట్లా చేస్తుందో అవన్నీ తీసుకొని చేసుకుంటూ ఉన్నానన్నమాట. డీటెయిల్‌గా ఒక్కొక్క దాని మీద, ఒక్కొక్క పని మీద అటెన్షన్‌గా తెలుసుకుంటూ ఉందన్నమాట. This is how she teaches. Within weeks, I was so bonded to her and her vision for society that there was no possibility of ever leaving. మాత ఎట్లా, ఎట్లా ఉండాలి అనేది అంజలికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి టీచ్ చేస్తూ ఉంటూ ఇలా తెలుసుకుంటూ ఉంది. మాతో ఒక్కొక్కటి చెప్తూ ఉందనమాట. కొన్ని వారాలయినాక ఎట్లా ఉండాలి? ఎట్లా వీళ్ళని చూడాలి? ఈ సొసైటీలో ఎట్లా ఉంటుంది? ఆ! ఎట్లా ఆడవాళ్ళని హస్బెండ్స్‌ని వదిలేసినా, ఇంట్లో వాళ్ళు వదిలేసినా, ఏదో సమ్ కారణం వల్ల ఇలాంటియన్నీ ఎట్లా ఉండాలి? ఎట్లా రెస్పాన్సిబిలిటీగా ఉండి వీళ్ళని ఎట్లా చూసుకుంటూ ఉండాలి అనేది తెలుసుకుందాం. Anjali smiled. At first, I was very uncomfortable staying in the palace. So I used to sleep out here in the very spot where this temple now stands. I like to hear the animal noises at night and to smell the night air. I like to feel the protective embrace of the stars and to be awake to meet the first rays of dawn. I had lived in the forest for so long and this had been by habits and choice. I also knew that Ambika Devi had once appeared to Mata in this spot and that was why Mata had decided to build a temple to the Devi here. It was about then that she asked me to oversee the women's quarter. Sri Krishna had already agreed to build this place for women in need, and so my work with Mata quickly began in earnest. అంజలి నవ్వుతూ చెప్తుంది. ఫస్ట్‌లో కొంచెం ఆమెకి చాలా ఇబ్బందికరంగా ఉండేదనమాట ప్యాలెస్‌లో ఉండటం. అందుకని ఇప్పుడు ఎక్కడైతే గుడి ఉందో అదే స్పాట్‌లో నిద్రపోయేది. కానీ ఆమె పడుకునేదనమాట. రేత్రి పూట ఈ యానిమల్స్ శబ్దాలు ఆహ్, నైట్ కొంచెం అదొక రకమైన వాసనలు ఇలాంటివి వస్తుంటే ఆ గాలి మంచి ఫ్రెష్ ఎయిరు ఇలాంటి ఆ స్మెల్‌ని పీల్చుతూ ఉండేదనమాట. తర్వాత నక్షత్రాల్ని ఎంతో చూస్తూ కొంచెం గడపసాగింది ఫస్ట్‌లో అంతా.
తర్వాత ఆమె అనుకుంది. ఓహో! నేనెట్లా ఈ అడవిలో చానాళ్లు ఉన్నాను. ఈ ఈ అలవాట్లు, ఈ ఆనందము నేను చూడలేదు అని చెప్పి అనుకుంది. కానీ అప్పుడు ఇట్లా అనుకుంటున్నప్పుడు మాతా అంబికాదేవి ఒకసారి మాత ఉన్న స్పాట్‌కొచ్చిందనమాట. అంబికాదేవి వస్తే అందుకని అక్కడే గుడి కట్టింది. అంబికాదేవి కొరకు అని చెప్పి చెప్తుంది. అదే మరి తర్వాత నన్ను ఈ వుమెన్స్ క్వార్టర్స్ చూడటానికి నాకు చెప్పింది మాత. శ్రీకృష్ణ గూడా ఒప్పుకున్నాడు. ఈ ప్లేస్ వుమెన్ ఎవరైతే ఆడవాళ్ళకి అవసరాలుంటాయో వాళ్ళకి ఈ ప్లేస్ కట్టడానికని కట్టారు. ఇంకప్పుడు మాతతో నా పని స్టార్ట్ అయింది. నేను సంపాదిస్తున్నాను. తెలుసుకోగలుగుతున్నాను నాలెడ్జ్ కానీ ఏదైనా అని చెప్తాను. Anjali had finished her story, but neither Amba nor I could speak. It seemed that every story she told about Mata furthered the mystery that surrounded her. How could she have disguised herself so convincingly as an ascetic, and how could she have found Anjali in such a remote area? And then there again was a reference to Sita Devi. So often it seemed that Mata fulfilled what had been promised by Sita. There was clearly a connection between them, but I could not be sure of its nature. The answers were all beyond my reach. I was still somewhat shy in Anjali's presence. I dared not ask for further explanation. అది అంజలి ఇంతటితో కథ చెప్పడం అవగొట్టింది. కానీ అంబాను, సుజాత ఏమి మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే ఆమె స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మాత ఎట్లా తీసుకొనెళ్ళింది, ఎట్లా ఆమె చుట్టూ అల్లుకుపోయింది అని కొంచెం వీళ్ళకి ఇదిగా ఉందనమాట. తెలుసుకోవాలని అంజలి అట్లా రిమోట్ ఏరియాలో ఎట్లా దొరికింది ఆ మాతకి. మళ్ళా అది కాక సీత రిఫరెన్స్ ఎట్లా అప్పుడు ప్రామిస్ చేసింది. ఇయన్నీ ఏంటి వీళ్ళకి అర్థం కావట్లేదనమాట. ఏదో కనెక్షన్ ఉంది వీళ్ళ మధ్య అని అనుకుంటున్నారు. నేచర్‌కను అంజలికి మాత హెల్ప్ చేయడానికి అంతా. కానీ వీళ్ళ ఆన్సర్స్‌కి ఇయన్నీ అడుగుదామా అని అనుకుంటే ఏమో ఏం చెప్తారో మేము అడగచ్చా? అడగకూడదా? అనే భావనలో ఉన్నారు. కానీ కొంచెం అంజలి చెప్పేటప్పుడు వాళ్ళు కొంచెం అటెన్షన్ చేసి కొంచెం షైగా ఫీల్ అయ్యారు. కానీ తర్వాత వీళ్ళు డేర్ చేయలేదనమాట. ముందు ఏంటి అసల ఎక్స్‌ప్లనేషన్ ఏంటి కొంచెం అడుగుదామని అనుకున్నారు. కానీ వీళ్ళు డేర్ చేయలేదనమాట. Finally, Amba enquired, "Then did Mata bring you to your Guruji? Did you meet her again?" అది. అంబ అడిగిందనమాట చివరికి. ఆపుకోలేక అడిగేసేసింది. "ఏంటి మీ గురూజీ దగ్గరికి మాత నిన్ను తీసుకొచ్చిందా? నువ్వు కలుసుకున్నావా మీ గురూజీని" అని అడుగుతుంది. "Not yet," replied Anjali quietly. "The day has not yet come." Several minutes passed, then without anyone speaking. అదే. నేను కలుసుకోలేదు అని అంజలి చెప్తుందనమాట. ఇంతవరకు ఎప్పుడు కలుసుకోలేదు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. అట్లానే ఉన్నారు. ఆమె మాట చెప్పినాక అందరూ కాస్త సైలెంట్ అయ్యారు కొన్ని నిమిషాల పాటు. ఎవరు మాట్లాడకుండా. గ్లాన్సింగ్ ఓవర్ ఎట్ అంబ, ఐ సా దట్ షీ వాస్ డీప్లీ ఇమ్మర్స్డ్ ఇన్ థాట్. I wondered if I should rise and the first to indicate that we should take our leave. But before I had a chance to this, I heard Anjali say with a small laugh, "I have narrated a rather serious account of my past, but now I will share with you something in a lighter vein before we retreat for the night. Another tale about that most unwelcome power to curse. The story of Mata's encounter with fearsome sage Durvasa." అదే. అంబ చూస్తూ అడుగుతుందనమాట. అంబ వైపు చూస్తూ ఉందనమాట. అప్పుడు ఇంక ఈమె ఒక ఆలోచనొచ్చిందనమాట. అప్పుడు అంజలి అందరూ ఇంకా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు ఇదొక అంజలి ఏందంటే, "నాకు ఒక ఛాన్స్ వచ్చింది. నేను మీకు చిన్న" నవ్వుతూ చెప్పిందనమాట. "ఒక కథ చెప్తాను. నా పాస్ట్‌లో జరిగింది. ఇది చిన్నంగా త్వరగా అయిపోతది. మీరు అందరూ రాత్రవుతుంది గదా! మీ ప్లేసులకెళ్ళే బదులు" అని చెప్పి చెప్పిందనమాట. అదొక నాకు శాపము. మాత దాని నుంచి నన్ను ఎట్లా తీసుకొచ్చింది, సేజ్, దుర్వాస ఈళ్ళందరూ శాపం ఇచ్చింది అదెట్లా చేసింది అని చెప్పి చెప్తుంది. రుక్మిణి ఎన్‌కౌంటర్స్ సేజ్ దుర్వాస. It was late and my body was tired, but one look at Amba and I knew she could not live before hearing this story. Naturally, I was also intrigued. It was a rare occurrence to have Anjali all to ourselves and to have her in a talkative mode. Seeking to set aside my fatigue, I settled in for another day. అదే.
సుజాతకి ఇంకా పాపం బాగా టైర్డ్ అయిపోయింది. బాగా లేట్ అయింది. టైర్డ్ అయిపోయిందనమాట. కానీ అంబాకేంటంటే తన గురించి ఈ ఈ కథ గురించి తెలుసుకోకుండా ఎళ్ళాలని ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకని చూస్తూ ఉన్నారు ఒకరొకళ్ళు. తర్వాత ఈ ఆపర్చునిటీ అంజలితో కలిసి మాట్లాడటము, కుదరటము తక్కువవుతది. తను మంచి టాక్టేటివ్ మూడ్‌లో ఉంది కాబట్టి చెప్తది అనే ఆశతో ఉండి, కొంచెం వీళ్ళకి అలసిపోయి అలసట ఇట్లా కొంచెం ఏమన్నా ఉన్నా కానీ ఇంకో కథ వినటానికి కూర్చొనున్నారనమాట. ఆఫ్టర్ ఎ ఫ్యూ moments she began again. I have to go back into the past. Mata herself has told me of Sita's affection for sage Durvasa. She paused when she saw the look of surprise on Amba's face. You are surprised. అదే. కొన్ని నిమిషాలయినాక అంజలి చెప్పడం మొదలుపెట్టిందనమాట. ఇంక మళ్ళా ఆమ ఎనక స్టోరీలోకి మళ్ళా వెళ్ళిందనమాట. ఆమె పాస్ట్ లైఫ్‌లోకి. హ్మ్. ఇది ఎనక ఎట్లా జరిగింది అనేది. అప్పుడు సీతాస్ ఎఫెక్షను సేజ్ దుర్వాస మీద ఎట్లా ఉన్నది, మాత ఎట్లా చేసిందనేది చెప్తుందనమాట. అప్పుడు ఆపేసి వీళ్ళందరూ అంబ ఫేస్‌కళ్ళి చూస్తూ ఉందనమాట. సర్ప్రైజా? ఏం సర్ప్రైజు? ఆశ్చర్యంగా చూస్తుందనమాట అంబ. అవును. యూ ఆర్ సర్ప్రైజ్డ్ అని జెప్పి చెప్తుంది. I have always heard that everyone fears him for his frequent curses, replied Amba somberly. అది. నేనెప్పుడు వింటూ ఉంటాను. అందరిని భయపెడుతూ ఉంటది. ఎక్కువ ఈ క శాపాల గురించి అని అంబ చెప్తుందనమాట. ఎవ్రీవన్ బట్ సీతమ్మ. You must know of her efforts to have the sages amend this practice of issuing curses. Both Amba and I shook our head. She knew that in the distant past, the sages rarely issued a curse out of anger, but only to activate certain karmic impressions that were already present. They knew that if a person committed a harmful deed, that act, or rather the intention behind the act, would reverberate and in some form return to the person. The sages were able to activate this process and cause the effect to occur at the optimal time for learning and growth. అదే. అందరూ తండ్రి శాపాలకు గురవ్వలేదు. అమ్మ సీతమ్మ తప్ప అని చెప్పి చెప్తుంది. ఈ ఋషులు ఎక్కువ ఈ శాపాల మీద ఇలాంటివి చేయడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు అనని అంబాను ఇంకా ఏమో ఇద్దరు తలలూపారనమాట. ఓకే. ఒక దూరాన వాళ్ళు తెలుసుకోవాల్సినది. ఈ ఋషులు ఏంటి అంటే ఇలాంటి శాపాలు ఎందుకు పెడతారంటే వాళ్ళకి కోపాలొచ్చినప్పుడు ఆహ్, ఆ కర్మ చేయడానికి ఇంప్రెషన్స్ వాళ్ళ మీద పడడానికి వాళ్ళ ముందు చేస్తూ ఉంటారు. ఈ శాపాలని కూడా చెప్తున్నాడనమాట. అది ఆ పర్సన్‌ని చెప్పేటప్పుడు కొంచెం యాక్ట్‌గా గాని, ఏమన్నా ఇటుగా చేస్తే రివర్స్‌గా కూడా ఒక్కోసారి ఒక్కొక్క ఫార్మ్‌లో రివర్స్‌గా గూడా తగులుతది. ఎందుకంటే శాపాలు పెట్టేవాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటది అని చెప్తుందనమాట. ఆ ఋషులు కూడా ఏం జేస్తారంటే, ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు కొంత టైం కొంచెం లెర్న్ చేసి వాళ్ళు ఒక స్టేజ్‌కెళ్ళి పెరగటము, ఒక లెవెల్‌కి రీచ్ అవుతారు కదా! అప్పుడు వాళ్ళేంటంటే, ఇలాంటియన్నీ కర్సెస్ అన్నీ ఇచ్చేస్తారని గూడా చెప్తాను. బట్ ఓవర్ టైమ్ ద సేజెస్ బిగాన్ టు ఎక్స్టెండ్ కర్సెస్ నాట్ జస్ట్ టు ద పర్సన్ హూ కమిటెడ్ ఏ హార్మ్‌ఫుల్ యాక్ట్, but also their descendants. And also, they began to issue curses if someone offended them personally. The situation has become unfair and punitive rather than rightness, and some reformation was needed. Sitama was successful in getting many of the sages to cease from issuing curses, with the exception of sage Durvasa. అదే. ఈ కొ కొంత టయానికి ఈ ఋషులేం జేస్తారంటే, ఆ శాపాలను కూడా పెంచుతూ ఉంటారు. ఒక్కొక్క పర్సన్‌ని బట్టి, వాళ్ళు చేసే భయంకరమైన ఇదిని బట్టి కూడా ఉంటది అని చెప్పి అంటున్నారు. ఈ శాపాలు కూడా ఒక్కొక్క పర్సన్‌కి, ఇంకొక పర్సన్‌కి కొంచెం తేడాగా ఉంటది. వాళ్ళు చేసిన సిట్యుయేషన్‌ని బట్టి, ఆ ప్రెజెంట్ సిట్యుయేషను వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, ఇయన్నీ బట్టి ఉంటది అని చెప్తుంది. కానీ సీతమ్మ దీంట్లో సక్సెస్ అయింది. ఈ ఋషుల నుంచి ఋషులు ఇట్లా పడుతుంటే ఇలాంటి శాపాలకు గురవ్వకుండా ఇట్లా చేయటానికి ఆహ్, దాంట్లో సేజ్ దుర్వాస కూడా ఉన్నాడు ఎక్సెప్షన్‌గా అని చెప్పి చెప్తుంది. ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకుంటారా మాస్టర్స్? ఏమన్నా మాట్లాడతారా?
After Sita Ma had retreated to the forest to raise her children, says Durvasa visited her. She knew of his temperament and so cautioned her attendant Soma to be very careful around him, so as not to displease him in any way. They made every effort to make delicious food for him, to give him the best bedding they had, and to provide all the conditions for a restful visit. But Sita Ma wanted to test him, and so she put a special herb in his food the night before his departure. After eating the meal, he looked at the beautiful woman before him and became infatuated. His desire was aroused. Now the sage was an old man, and Sitama was still young and very beautiful. She was living in the forest without her husband or any man to look after her. So, or he thought. He also wrongly believed that Sri Rama had abandoned her, not realizing that their separation was due to an ancient curse. అదే సీతామాత ఒకరోజు అడవిలో ఉంటూ ఉంటది కదా! కలిసి పిల్లలతో కలిసి ఉంటూ ఉంటదనమాట. అప్పుడు దుర్వాస ముని వస్తాడనమాట. ఆయన కొంచెం తెలుసు ఇక్కడ టెంపరరీగానే ఉంటుంది. సోమకి చెప్పిందనమాట. జాగ్రత్తగా ఉండు ఈ చుట్టుపక్కల ఇదంతా అని చెప్పిందనమాట. చెప్పి వీళ్ళు ఆయనకి వచ్చినందుకు చాలా కంఫర్ట్‌గా, చాలా ఇబ్బంది ఏమి పడకుండా మంచి ఆహారము, ఆయన పడుకోవటానికి అన్నీ అరేంజ్ జేస్తారనమాట. బాగా వచ్చినందుకు రెస్ట్ తీసుకుంటారు దారిలో ఎళ్తుంటే. అప్పుడు సీతమ్మ ఆమెని టెస్ట్ చేయటానికి దుర్వాస మునిని టెస్ట్ చేయడానికి ఒక మంచి హెర్బ్ ఇలా మన ఒకటి ఉంటాయి కదా! రోజ్‌మెరీ ఇలా ఎగ్జాంపుల్ అలాంటి ఫుడ్ అలాంటిదేసి ఆయన రేపు ఎళ్తాడనంగా ముందు రోజు రాత్రి పెట్టిందనమాట. ఆయన తినేసి తర్వాత ఈ వుమన్ వైపు చూస్తూ ఉన్నాడనమాట. కానీ అతనికి ఒక కోరికున్నది. కానీ అదంతా ఎళ్ళిపోయిందనమాట. తర్వాత ఈ దుర్వాస ముని ఏమో ముసలాయన, సీత ఏమో చాలా యంగ్‌గా ఉండి చాలా అందంగా కనిపిస్తుందనమాట. ఆయన అనుకుంటాడు ఈ అడవిలో సీతమ్మ వాళ్ళ హస్బెండ్‌ని లేకుండా ఆ! ఎవరు ఈమెని టేక్ కేర్ చేస్తారు అని ఆలోచనలో ఉంటాడనమాట. తర్వాత నేను చేసుకుంది తప్పు ఆలోచన నాకొచ్చిందని నమ్మి శ్రీరామ ఏమన్నా వదిలేసాడా? చూడట్లేదా? మళ్ళా వీళ్ళిద్దరూ దూరం అయ్యారు. ఇది ఒక శాపం వల్లగా జరిగింది కదా! అని గుర్తు తెచ్చుకుంటాడనమాట. అంటే తను ఒకటి అనుకోనొస్తాడిక్కడికి. కానీ తెలుసు సీతమ్మకు అన్నీ తెలుసు కదా! ఎవరుంటారో భూమి మీదకి ఎట్లా వచ్చింది మాత అదంతా. అందుకని ఆమెకు తెలుసు కాబట్టి ముందే ఆమె అట్లా చేసింది. తప్పుగా భావించకుండా ఉన్నారనమాట. 1 మినిట్ మాస్టర్స్. అదే ఇట్లా ఆమెకి ఒక ఇది కదా! వాళ్ళకి సెపరేషన్ అవ్వటం అని తెలుసుకుంటాడనమాట దుర్వాసముని. సీతమ్మ has given him her cottage to sleep in and was staying in the cottage Soma, her attendant, shared with her children, Love and Kush, right next door. But this night she didn't sleep. Instead, she wandered out into a still night and sat in meditation in her garden. Says Durvasa heard her and could not resist going to her. When he saw her seated in blissful meditation under a sky abundant with stars, embraced by a subtle light, she appeared as a beautiful celestial being and he desired her. Quietly walking over to where she sat, he stood in front of her. Before he could say a word or lift a finger, Sita Ma held up her hand and said gently, Great sage, I could curse you for approaching with such desire the faithful wife of Sri Ram, a mother whose children are sleeping nearby, but I will not. I could decrease that this desire, which was awakened in you, will now pursue you eternally, unable to find fulfillment, but I will not. Instead, I will bless you that illusion of lustful desire never comes over you again.
అది సీతమ్మ కాటేజ్‌లో ఉన్నప్పుడు అతనికి కాటేజ్ ఇస్తది గదా! పడుకోడానికి. అట్లా పడుకున్నప్పుడు ఆ పక్కన ఏది మన సోమ ఉన్న కాటేజ్‌లోనే ఉంటాడనమాట. కానీ పక్కన మా సోమ తర్వాత ఆళ్ళ పిల్లలతో పడుకొని ఉంటదనమాట. ఇల్లులో, పక్క కాటేజ్‌లో. పక్కనే ఉంటారు. ఆ రోజు అతను లేచి ఆమెకి నిద్ర పట్టలేదనమాట మాటకి. పట్టపోతే ఇంకా అంతా చూస్తూ రాత్రిపూట ఈ మెడిటేషన్ జేసుకుంటూ గార్డెన్‌లో కూర్చొనుందనమాట. అప్పుడు దుర్వాసరావు వింటాడు వస్తాడు. ఏదో సౌండొస్తుంది ఏంటో అని చెప్పి లేచి ఆమె దగ్గరికెళ్లి నుంచుంటాడనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు మంచి మెడిటేషన్‌లో ఈ మంచి ఆకాశము, మంచి అనుకరించటము, నక్షత్రాలు ఇవన్నీ లైటు ఇయన్నీ ఉండగానే ఆమె చాలా అందంగా కనిపిస్తదనమాట. అప్పుడు అర్థమవుతది ఈమె ఒక దేవత, ఒక రాజ ఇది అని చెప్పి ఆమెని ఆమె మీద అనుకోని ఇష్టపడతాడనమాట. కొంచెం డిజైర్డ్‌గా ఉంటాడనమాట ఇష్టంగా. తర్వాత కొంచెం చిన్నంగా ఆమె దగ్గర ఎక్కడైతే కూర్చుందో అక్కడికెళ్తాడనమాట. ఎళ్లి ఆమె ముందు కూర్చొనుంటాడు. అప్పుడు ఏమన్నా మాట్లాడదామా అని చెప్పి అని అనుకుంటారు. అప్పుడు సీతమ్మనే చేతులు ప్రణామం చేసి, "నువ్వు గొప్ప ఋషివి" అని చెప్పి చెప్తదనమాట. నిన్ను ఆహ్, నేనొక శాపం పడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఈ ఆహ్, శివ రాముడు భార్యని నువ్వు కొంచెం ఇష్టపడుతున్నావు అనే భావనలో ఆమె ఎవరు చిల్డ్రను మీ పక్కనే నిద్రపోతున్నారు పక్కనే. ఇయన్నీ ఆహ్ పిల్లలు మదరు ఎవరైతే పక్కన నిద్రపోతూ ఉన్నారో ఇయన్నీ చూసి ఇది నీకొక కోరిక ఇది. నువ్వు మధ్యలో లేచి ఇలాంటియన్నీ కొంచెం ఆ భావన ఇలాంటివి ఉన్నాయి. నీకు ఫుల్‌ఫిల్ అవ్వడం లేదు ఇదంతా అని చెప్పి, ఇంకా ఆమె ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తుందనమాట. నెవర్ కమ్స్ ఓవర్ యూ అగైన్ నేను నీ దగ్గరికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నా ఈ కోరిక ఎప్పుడు నీ ముందు రాకూడదు అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. Hearing those words, the sage fell onto the ground and begged her forgiveness, telling her that he was now unable to face her. He left right then. Sita Ma knew that up until then he had not fully conquered his lust, and she wanted to use this opportunity to help him to do that. But she also wanted to show him how much greater it is to bless than to curse. అది. ఈ మాటలన్నీ విన్న తర్వాత ముని నేల మీద పడిపోతారు. అప్పుడు అడుగుతారనమాట ఆమె ముందు పడి "ఇట్లా నన్ను క్షమించు. నేనిలా చేయకుండా ఉండాలి" అనంటే ఆమె చెప్తదనమాట. "నువ్వెప్పుడు నా ముందు కనిపించొద్దు. ముందు, వెనక గాని ఎక్కడైనా సరే" అని చెప్పిద్ది. ఇంకా అప్పుడు అతనికి మధ్య కొంచెం కొంచెం గొడవ లాంటిది కొంచెం చిన్న కోరల్లాగా అవుతూ ఉంటదనమాట. ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడూ నేను హెల్ప్ చేయను నీకు. ఎందుకంటే నువ్వు చూపించిన ఇది ఎట్లా బ్లెస్ చేయాలి కానీ శాపం పెట్టాల్సొచ్చింది అనే భావనలో ఉంటదనమాట. "Did she ever see him again?" asked Amba in amazement. "I never would have imagined that Sita Ma could have faced sage Durvasa in such a way." ఆ! అప్పుడు అడిగిందనమాట. "నువ్వు చూసావా?" అని అంబ అడుగుతుందనమాట. లేదు నేనెప్పుడూ చూడలేదు. సీతమ్మ గూడా ఇంకెప్పుడు సేజ్ దర్వాసని ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చూడలేదు అని చెప్పి చెప్తుంది. అంజలి లాఫ్డ్. If she could face Ravana alone, surely facing this sage was not such a challenge. But she did see him again. He came to her before she left her body and thanked her for her blessing. She then told him that a curse issued out of anger will reverberate and return some negativity back onto the one issuing the curse. That is the nature of the karmic law. Both the cursor and the cursed will suffer. Then she told him of the curse that had caused her separation from Rama and her retreat to the forest. She said that Rishi Bhrigu, who had issued the curse, suffered tremendously as a result far more than she and Rama. Also, so she cautioned him. She had great affection for him, which he knew, and he promised to keep her words in mind. Anjali was quite giving us time to observe what she had just told us. అంజలి నవ్వుతూ చెప్తుందనమాట. అమ్మ రావణ్ణి ఎదుర్కొన్నది. కానీ ఈ మునిని ఎదుర్కోవడం అంత చాలా ఇదేం కాదు అని చెప్పి అనుకుంటుంది. మళ్ళా చూసింది అమ్మ అతన్ని. అతన్ని ఎప్పుడు అంటే అమ్మ బాడీ లెఫ్ట్
బాడీ వెకేట్ చేసేటప్పుడు, అప్పుడు థాంక్స్ చేసింది బ్లెస్సింగ్‌కి అని చెప్పి బ్లెస్ చేసిందని చెప్పి చెప్తుంది. కానీ ఈ శాపం అనేది అతని కోపం వల్ల మళ్ళా ఎనక్కి కోపం వల్ల వచ్చినా కానీ ఎనక్కి తీసుకొని ఆ నెగటివిటీ ఏదైతే ఉందో బ్యాక్ అది కూడా వచ్చింది. ఎవరైతే ఈ నేచర్‌లో కానీ ఎవరైతే శాపాలు పడుతూ ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడాలి. పెట్టినోళ్ళు ఆహ్, ఆహ్, ఇచ్చిన శాపం తీసుకున్నోళ్ళు అదేదో శాపం వచ్చినోళ్ళకి కూడా ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ శాపం వల్ల ఏంటంటే అమ్మ తెలుసుకుంది. ఇద్దరు రామును అమ్మ వ సెపరేషన్ అయ్యారు. సెపరేట్ అయ్యారు అడవిలో ఉండటం వల్ల చెప్పి అంటుంది. అప్పుడు ఋషి గురువు కూడా అట్లా చేసినా కానీ మంచిగా ఆమెకి అలా శాపం పెట్టినా ఏం చేసినా గానీ మంచిగా భృగు మనిషితో ఉండటము, రాముడు ఇదంతా తెలుసుకున్నానన్నమాట. అప్పుడు చెప్పింది, "నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి శాపాలయి పెట్టకూడదు. ఎట్లా పడితే అట్లా" అని ఆమెకి కొంచెం అలర్ట్‌గా, కాషన్‌గా ఇచ్చిందనమాట. ఎందుకంటే అతని మీద తనకి మంచి ఎఫెక్షను ఇయన్నీ ఉండటం వల్ల ఆమె ప్రామిస్ చేసింది. ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి జరగకూడదంటే అప్పుడు అంజలి కాస్త టైం కామయ్యి కొంచెం అవును. ఆహ్, ఇలాంటియన్నీ తెలుసుకోవడం ఇయన్నీ నాకు చెప్పింది అని చెప్పి చెప్తుంది. Now that brings me to Mata. When Mata heard of Sage Durvasa role in the birth of sons of Pandu Maharaj, she was very moved. At the mention of Pandu Maharaj, my ears perked up, all my fatigue left me. He was the father of Arjuna. What did Sage Durvasa have to do with the birth of Arjuna? అదే. మాత అది టర్నొచ్చింది. ఇప్పుడు మాత ఎట్లా నన్నెట్లా తెచ్చింది ఇక్కడికి అని అంజలి చెప్తుంది. మాత దుర్వాసనని అదేంటి హ్మ్. మాత చెప్తుందనమాట. దుర్వాసన ముని ఎట్లా బర్త్ పాండవ మహారాజుకి ఎట్లా ఇదయ్యాదో, అదంతా ఎట్లా కదిలింది ఇదంతా పాండు మహారాజు ఎట్లా తన చెవులు ఇయన్నీ ఉంచుకొని ఎట్లా వదిలేసుకున్నాడు ఇయన్నీ చెప్తుంది. ఎవరో కాదు పాండు మహారాజు అంటే అర్జును యొక్క తండ్రి అని కూడా చెప్తుంది. ఈ సేట్ దుర్వాసకి ఈ అర్జునునికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట. హౌ వాస్ హి ఇన్వాల్వ్డ్? ఆస్క్డ్ అంబా ఎక్స్‌ప్రెసింగ్ మై థాట్. అదే. ఈమెకు కూడా ఉంది సుజాతకి. బట్ సుజాత కూడా ఉంది. కానీ అంజలి అడుగుతున్నారన్నమాట. ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు? వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అని అంబ అడుగుతుందన్నమాట. ఓహ్! దట్ ఈస్ అనదర్ స్టోరీ. డు యూ వాంట్ టు హియర్ ఇట్? బోత్ అంబ అండ్ ఐ నోడెడ్. ఆ! అది ఇంకొక కథ అని చెప్తుందన్నమాట అంజలి. అది వినాలా? మీరు వింటారా? అంటే ఇద్దరు తలూపారన్నమాట. అంజలి సుజాత. సారీ అంబ సుజాత. On one of his travels, says Durvasa came to the kingdom of Kunti Bhoja, where he met the young Rajakumari Preeta, also called Kunti, a lovely, modest young woman. Kunti's father is the ruler of Madura, and she is the sister of Vasudeva and the father of Sri Krishna. The mother of Kunti and Vasudeva is a Naga woman. అదే. ఇంకొక కథ చెప్తుంది గదా! వీళ్ళు ట్రావెల్ చేస్తూ మళ్ళా దుర్వాసుడు ఎట్లా వచ్చాడు కుంతి భోజాకి ఎట్లా కలిసారు ఈ రాజకుమారి అంటే రాజకుమారి ప్రీతని కలిసాడనమాట. ఆమె కుంతి అన్నమాట. ఆమె మంచి యంగ్ మోడల్‌గా ఉంటది అని చెప్తున్నారు. ఎవరో కాదు ఈ మధురకి కుంతి యొక్క ఫాదరు రాజ్యాన్ని ఏలేవాడు. ఆమె ఆమె ఎవరు అంటే వసుదేవుని యొక్క సిస్టర్ అన్నమాట. అంటే వసుదేవుడు ఎవరు? శ్రీకృష్ణుడు ఒక తండ్రి అన్నమాట. ద మదర్ ఆఫ్ కుంతి అండ్ వాసుదేవ ఈస్ ఎ నాగ ఉమాన్. అది. కుంతి వసుదేవుడు ఆహ్, ఏమంటారు అన్న చెల్లెళ్ళనమాట. వసుదేవుడును, కుంతి అనమాట. ఇట్లా నాగా వుమన్ అంటున్నాడు. నాగా వుమన్ అంటే ఏంటి అని చెప్తాను. A Naga is a semi-divine being who can assume either a woman or serpentine form. అదే. అది నాగా వుమన్ అంటే సెమీ డివైన్‌గా ఉంటారంట మనుషులాగా లేకపోతే నాగా రూపాన అదే పాము రూపాన ఉంటారు అంటున్నారు. When Kunti was hanged, her father allowed her to be raised by his childless cousin Kunti Bhoja, and that is where she grew up. So actually she is the aunt of Sri Krishna, who is the cousin of her children, the five Pandavas.
అది కుంతి చిన్నప్పుడు వీళ్ళ నాన్న వాళ్ళ చైల్డ్‌లెస్ కండిషన్స్ కుంతి భోజాని వీళ్ళందరూ ఒకే చోట పెరిగారనమాట. ఎవరో కాదు వాళ్ళ అత్త అని కృష్ణుడి వాళ్ళ అత్త అని చెప్తున్నాడు. వీళ్ళందరూ కజిన్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ఆళ్ళ అత్త వాళ్ళ పిల్లలే కుంతి యొక్క పిల్లలే ఈళ్ళు పాండవాసు. ఐదుగురు పాండవాలు అని చెప్పి అంటున్నాడు. అంటే అర్జున్ గురించి అడుగుతున్నారు కదా! అర్జున్‌కేను ఆహ్, ఏం సంబంధము దుర్వాడ మహర్షికి అంటే ఒక్కొక్క ఫార్మ్ తీసుకొని చెప్తున్నాడనమాట. అప్పుడు ఈ కుంతి భోజాని అతను రాజయ్యాడనమాట దుర్వాసుడు. అట్లా అట్లా ఇట్లా ఒకళ్ళకొకళ్ళకి లింక్ ఉంది అని చెప్తాను. Says Durvasa needed someone to look after him while he engaged in deep tapasya, and so asked the Raja if Kunti could provide this service for a period of time. Kunti regarded it as an honor and agreed. She served him faithfully, and when his tapasya was over, returned home. But before she said, he gave her a special mantra. Before she said, he gave her a special mantra, scared syllables or words that would enable her to bear children by invoking the Devatas. He foresaw that bearing children would be a problem in her future marriage. I believe it was Sri Krishna who put the thought into Sage's mind to bless her in this way. సేజ్ దుర్వాసుడు కొంతకాలం దాకా వీళ్ళని ఎట్లా ఈ తపస్సులో బాగా డీప్ తపస్సులో ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, ర అడిగాడనమాట రాజుని కుంతి అప్పుడు వీళ్ళని సర్విస్ చేస్తదనమాట. కొంచెం టైం కొరకు వీళ్ళని పిల్లల్ని టేక్ కేర్ చేస్తదనమాట. అప్పుడు కుంతి ఏంటి సరేలే నేను ఒప్పుకొని హానర్‌గా నేను చేయగలను అని చెప్పి చేస్తదనమాట నమ్మకంగా. అతను తపస్సు అయిపోయేంత వరకు. కానీ అప్పుడు ఆమెకి ఒక స్పెషల్ మంత్రం ఇస్తారనమాట. ఏ ఏ ఏమని ఇస్తాడంటే, "నువ్వు ముందు ముందు పిల్లల్ని బేర్ చేసుకునే కెపాసిటీ ఇయన్నీ దేవతాసు నీకు అంతా ఇస్తారు" అని అంటారు. కానీ ఆమెకు ఒక ప్రాబ్లమ్ కూడా వస్తది. నువ్వు తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళతో ప్రాబ్లమ్ కూడా వస్తది చెప్తారు. ఎందుకంటే ఇదంతా శ్రీకృష్ణుడు మునుల మైండ్‌లో ఈ విధంగా ఆమెకి చెప్పాలి అని చెప్పి చేపిచ్చాడు ఈ మార్గము అని చెప్పి చెప్తుందనమాట. ఈ ఆలోచన ఇదంతా. A few years later, Kunti married Pamandu. They had no children. Pandu then took a second wife and still there were no children. One day, when Pandu and his wives were staying in the countryside, Pandu was out hunting and accidentally killed a sage and his wife while they were in a loving embrace. It is sometimes said that before dying, the sage curse Pandu, saying that the Raja would die the moment he embraced either of his wives. But other people claim that Pandu was simply unable to have children and the dying sage was aware of this. అది కొన్ని రోజులు ఆగిన తర్వాత కుంతి పాండుని పెళ్లి చేసుకుంటదనమాట. అప్పుడు పిల్లలు లేరు. మళ్ళా రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆళ్ళకి కూడా పిల్లలు లేరు. ఒకరోజు పాండు వాళ్ళ వైఫ్స్‌తో కలిపి ఇట్లా కంట్రీ సైడ్ ఇట్లా బయటికి ఇట్లా ఎళ్తుంటే అక్కడ వేటాడకెళ్తే అనుకోకుండా ఒక ముని యాక్సిడెంట్‌గా చంపుతాడనమాట. వీళ్ళ వైఫ్‌ని అనమాట. వీళ్ళందరూ ప్రేమగా అందరూ ఎళ్తూ ఉంటే అది తిరుగుతదనమాట. అప్పుడు ఏమవుతదంటే అదే టైంలో ఒక ముని శాపం పడతాడనమాట పాండుకి. ఏమని? "నువ్వు ఒక రాజు చేతిలో చచ్చిపోతావు. నీకు మీ వైఫ్‌లు మీరందరూ ఉన్నప్పుడు" అని చెప్పి చెప్తాడనమాట. కొంతమంది ఏమంటారంటే పాండు సింపుల్‌గానే చిల్డ్రన్ ఉండదు నీకు పెళ్లి చేసుకుంటే అని కొన్ని మునులు కూడా గుర్తు చేస్తారు. శాపం ఇది ఇంకోటి కూడా ఉంది అని చెప్పి గుర్తు చేస్తారనమాట పాండుకి. పిల్లలు కూడా పుట్టరు అని కూడా చెప్తారనమాట. Pandu Maharaj was so remorseful over the death of this sage and his wife that he decided not to return to the kingdom but rather to retire to the countryside. That is when his blind brother took over his responsibilities and became the temporary king. Years had passed and Pandu and his wives still had no children. When Kunti remembered the blessing she had received from sage Durvasa, in order to activate the mantra, she and her husband entered the period of intense tapasya. Due to past life meditation, Kunti had attained tremendous yogic abilities.
which had remained latent until then. Now, using the mantra, she was able to invoke the energies of a particular devata who gave life to Pandu's seed. She had to concentrate very intensely on that deva. It is not known exactly how Kunti conceived her children, since Pandu could not touch her without dying. Ascetic yogic practice are kept secret so they won't be abused, and so we may never know her sons were conceived. అది పాండు మహారాజు ఆ ముని చనిపోతాడు కదా! చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్‌ని తీసుకొని ఇంకా రాజ్యానికి రాను. నేను తప్పు చేశాను కదా! నేను ఇక్కడే ఈ కంట్రీ సైడ్ బయటే ఉంటాను అనుకుంటాడనమాట. అప్పుడు వాళ్ళ బ్లైండ్ బ్రదర్ కళ్ళు లేని తమ్ముడు ఆ రెస్పాన్సిబిలిటీస్ అంతా తీసుకొని రాజు అవుతాడనమాట. అవి ఇట్లా సంవత్సరాలు, సంవత్సరాలు పాస్ అవుతదనమాట. పాండుకి ఇంకా వాళ్ళ వైఫ్‌తో ఉంటాడు గానీ పిల్లలనేది ఉండదనమాట. అప్పుడు ఒకసారి కుంతి ఏం చేస్తదంటే ఒక సేజ్ దుర్వాసన దగ్గర నుంచి తీసుకుంది కదా! తను ఆహ్, తపస్సు చేస్తుంటే పిల్లలు ఇట్లా అని చెప్పి తీసుకుంది కదా! ఆ మంత్రాన్ని యాక్టివేట్ చేయడానికి వాళ్ళ హస్బెండ్‌ని ఒక తనును హస్బెండ్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ తపస్సు చేస్తూ ఉంటారనమాట. అంటే పాస్ట్ లైఫ్ మెడిటేషన్స్ ఈ కుంతి ఇదంతా వాళ్ళ దగ్గర నుంచి అనుభవాలు ఇయన్నీ తీసుకొని గుర్తు తెచ్చుకొని ఉంటదనమాట. అప్పుడు ఆ మంత్రాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాడుకునేటప్పుడు ఈ ఎనర్జీస్ యొక్క పర్టిక్యులర్ దేవత నుంచి ఈమెకి లైఫ్ పాండుకి ఒక సీడ్ విత్తనంలాగా వస్తది. అది ఏమవుతదంటే ఆ రోజు వాళ్ళు ఇది చేస్తారనమాట. ఎగ్జాక్ట్‌లీ కన్సీవ్ అవుతదనమాట. పిల్లలు ఆ రోజు చిల్డ్రన్ కొరకు తను కన్సీవ్ అవుతది. కానీ పాండు టచ్ చేయకుండా ఈమెను ముట్టుకోకుండానే ఇట్లాంటి యోగా ప్రాక్టీసెస్ వల్ల సమ్ స్పెషల్ సీక్రెట్ వల్ల ఇట్లా అయింది. అందుకని వాళ్ళ పిల్లలకి కూడా చెప్పదనమాట. ఇట్లా అయింది ఇట్లా అని చెప్పి కన్సీవ్ అయ్యాను ఇట్లా అని కూడా చెప్పదనమాట. వాళ్ళ పిల్లలు ఎట్లా పుట్టారు అనేది కూడా చెప్పదనమాట. As Mata once explained to me, Kunti lived with a secret, a misstep she made after leaving the care of sage Durvasa that caused her to be untruthful, and this has resulted in much suffering for her. To compensate of this, she first invoked Dharma to help give birth to a son who upheld truth at all cost, and she converted the son who know as Yudhishthira. Next, she invoked the power of Vayu, asking for a son with the might, loyalty, and the devotion of Hanuman. And she gave a birth to Bhima. Then she invoked Indradev, who bestows upon ready devotee to the light famed luminous mind, and Arjuna was born with great mental powers. Finally, she evoked the Ashwin Devatas, and twins with hearing gifts were born to Pandu's second wife, Madri. Thus, the five sons are each imbued with the particular attributes of these divine forces, all due to blessing of sage Durvasa. అదే. అంటే వీళ్ళు అర్జునుకను దుర్వాసకి సంబంధం ఏంటి అంటే అంజలి చెప్తూ వస్తుంది ఇదంతా. అట్లా పాండు, కుంతి ఇట్లా రావటము, శ్రీకృష్ణుడు వాళ్ళ అత్త, ఇట్లా పిల్లలు వీళ్ళు కజిన్స్ వీళ్ళందరూ పాండు పిల్లలు ఇట్లా చెప్తూ ఉన్నారు కదా! ఇదంతా ఒక సీక్రెట్‌గా ఆ మంత్ర ఒకప్పుడు సేజుము దుర్వాస ఇచ్చాడు. అది ప్రాక్టీస్‌లో పెట్టుకొని ఉండగానే ఈమె కన్సీవ్ అవుతదనమాట పిల్లల కొరకు. కుంతిదేవి. ఇట్లా ఎట్లా వచ్చిందని చెప్పి చెప్తున్న మాట. ఒకప్పుడు నాకు కుంతి ఎట్లా ఇది సీక్రెట్‌గా ఉంచింది. ఎట్లా కేర్ చేసుకుంది సేజ్ దుర్వాసని. ఎట్లా ఆ మంత్రాన్ని ఎట్లా సఫర్ అయింది ఆ టైంలో ఇదంతా చెప్తూ ఉంటదనమాట. ఒక ధర్మాకి ప్రకారము భర్త ఇవ్వాలి ఒక కొడుక్కి అని అనుకోని ఒక్కొక్క కొడుకుని ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాం. యుధిష్ఠిరుడు అట్లా పుట్టాడు. తర్వాత వాయువు ఏమో ఆహ్, మైట్, లాయల్టీ కొంచెం అంత హనుమాన్ డివోషన్ లాగా వాయుదేవుడిలాగా పుట్టాడు. తర్వాత భీముడికిచ్చింది బర్త్. తర్వాత ఇంద్రదేవుడికిచ్చింది. వీళ్ళందరూ లైట్ ఇయన్నీ మైండ్‌తో పుట్టారు. కానీ అర్జున్ ఒక్కడు గొప్ప శక్తులతో గొప్ప తెలివిగా పుట్టారు అని చెప్పి చెప్తున్నాడనమాట. ఫైనల్లీ అశ్విన్ దేవతాసు వీళ్ళందరూ వాళ్ళందరిని పూజ చేసి ట్విన్స్‌గా పుట్టారు కదా! వీళ్ళకి సెకండ్ వైఫ్ మదరికి కూడా గిఫ్ట్‌గా వరంగా ఇవ్వు అని చెప్పి చెప్పిద్దనమాట. అశ్విన్ దేవతాస్‌ని ప్రే చేసుకుంటది. ఈ ఐదుగురు ఎట్లా పర్టిక్యులరు ఇయన్నీ డిఫైన్ ఫోర్సెస్‌లో ఎట్లా కలిసారు వాళ్ళు, ఏంటి అని చెప్పేసి ఇదంతా
సేజ్ దుర్వాస వల్లే జరిగింది. ఈ ఫోర్సెస్, ఈ బ్లెస్సింగ్స్ వల్ల అని చెప్తుందనమాట. Both Pandu and his second wife died before the children had fully grown, and that is when Kunti returned to Hastinapur, expecting that her eldest would be named her husband's successor. Sri Krishna took great interest in her children, as did Mata. You know of our relationship with Arjuna, how he adores her. Both Amba and I nodded our heads. I have disgraced, but before I return to our story, let me explain a bit more about Kunti Rani. Perhaps you have heard how Draupadi came to be a wife of all five Pandavas' brothers. అదే. పాండు సెకండ్ వైఫ్ పాండు చనిపోతాడనమాట. పిల్లలు పుట్టకుండా అదే పెద్దగా పెరిగి అయ్యే లోపల చనిపోతారనమాట. అప్పుడు కుంతి వీళ్ళని తీసుకొని హస్తినాపురికి వస్తదనమాట. రాజ కింగ్‌డమ్‌కి వస్తదనమాట. అప్పుడు ఆమె పెద్దగా ఉండి హస్బెండ్స్ సక్సెసర్ ఇలా ఆమెని అట్లా ద పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. తర్వాత శ్రీకృష్ణ ఏం చేస్తాడంటే వీళ్ళందరి పిల్లల మీద కాస్త ఇంట్రెస్ట్ చూపిచ్చి మాత వీళ్ళందరూ ఆమెకి కొంచెం రిలేషన్‌షిప్పు అర్జున్‌తో పెంచుకోవడం, మంచిగా ఉండటం, ప్రేమగా ఇట్లా ఉంటూ ఉంటారనమాట. అవును మీకు తెలుసు కదా ఇది. ఇప్పుడెట్లా ప్యాలెస్‌లో ఉంటున్నారు అర్జున్ రావటము ఇలాంటివి జరుగుతుంది అనంటే వీళ్ళిద్దరు తలూపారనమాట. అంబాను, సుజాత. ఇదంతా ఏమవుతుంది మళ్ళా బ్యాక్ స్టోరీ ఎళ్ళినప్పుడు కొంచెం కొంచెం ఆమె కుంతి రాణి గురించి చెప్పటము, ఈ ద్రౌపది ఎట్లా అయింది ఈ ఐదుగురు పాండవులకి ఒకే భార్యగా అని కూడా విన్నారా అని అడుగుతుందనమాట. It was because of some accidental words of Kunti, replied Amba. Arjuna had won her at her Swayamvara, the way a high ranking girl of marriageable age in ancient India chose her husband from a group of suitors. And when he brought her home, Kunti independently said he must share what he won with his brothers. అది యాక్సిడెంటల్‌గా కుంతి అమ్మకి ఈ వర్డ్స్ అన్నీ అని ఆమ అంబాకి రిప్లై ఇచ్చింది అని చెప్పి చెప్తుందనమాట. అర్జును ఒకసారి ఒక స్వయంవరంకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని మ్యారేజబుల్ ఏన్షియంట్ ఇండియన్ పాతకాలం అమ్మాయైనా సరే ఆ హస్బెండ్ వీళ్ళ గ్రూప్‌లో వీళ్ళందరిని గ్రూప్ ఆఫ్ సూటర్స్ వీళ్ళందరిని తీసుకొచ్చినప్పుడు కుంతి అప్పుడు చెప్తదనమాట. ఇదంతా ఏంటి ఎవరైతే విన్ అవుతారో మీ బ్రదర్స్‌లో వాళ్ళకిచ్చి చేస్తాను అని అన్నట్టుంది పాతకాలంలో. అట్లా అనిపిస్తుంది నాకైతే ఈ స్టోరీ చదువుతుంటే. అంజలి స్మైల్డ్ అండ్ షుక్ హర్ హెడ్. దోస్ వర్డ్స్ వర్ నాట్ యాక్సిడెంటల్. నథింగ్ ఇన్ ది లివ్స్ ఆఫ్ ది పాండవాస్ ఈస్ యాక్సిడెంటల్. అంజలి నవ్వుతూ తలూపుతూ చెప్తుందనమాట. ఆ వర్డ్స్ పొరపాటున నోరు జారినయి కాదు. వాళ్ళు పాండవాసు ఒక యాక్సిడెంట్‌గా ఇట్లాంటి లైఫ్‌ని లీడ్ చేయడానికొచ్చారు అని చెప్తుంది. దెన్ వాట్? ఆస్క్డ్ అంబా ఇన్ అంటనిష్మెంట్. ఏమవుతుంది అని చెప్పి అడుగుతుందనమాట. కుంతి న్యూ ద డేంజర్స్ ఫేస్డ్ బై హర్ సన్స్ అండ్ షీ న్యూ దట్ దేర్ కజిన్స్ వుడ్ ట్రై టు డివైడ్ దెమ్, కాస్టింగ్ వన్ అగైనెస్ట్ అనదర్. కుంతికి తెలుసు ఈ ఎట్లా ఇబ్బందులు ఎదుర్కోవాలో వాళ్ళ కొడుకుల దగ్గర నుంచి. కానీ అటు నుంచి వాళ్ళ కజిన్స్ నుంచి ఎట్లా విడదీయాలి అనేది కుంతికి తెలుసు అని చెప్పి చెప్తున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎట్లా అని. షీ వాస్ గ్రోయింగ్ ఓల్డర్ అండ్ ఫెల్ట్ హర్ స్ట్రెంగ్త్ డిక్లైనింగ్. She had worked hard to keep them unified, and when she learned that Draupadi had been born to the blessing of Agnidev and held within herself his powers of will and fire, she knew that Draupadi could keep her sons unified, facing as one of the dangers they were fated to encounter. She also knew that Draupadi would love them all and not be able to choose one from among them. Furthermore, she realized that Draupadi needed them all to contain the fierceness within her. Only she could be the wife to Yudhishthira when he became emperor. She would certainly benefit from Bhima's complete devotion, and so she admired Arjuna's skills. The soft shooting energy of the twins would contain her ferocity. And above all, she was a rare woman who could defy convention and maintain harmony among five husbands. And so this was Kunti's degree. వీళ్ళు కొంచెం కొంచెం వీళ్ళు పెరుగుతున్నసరికి కుంతిదేవి వచ్చేసరికి ఏజ్ పెరుగుతున్నసరికి ఆమెలో ఉన్న శక్తి అంతా తగ్గుతూ వస్తుందనమాట.
ఆమ అనుకుంటూ ఉంటదనమాట. నేను కష్టపడి వీళ్ళు ఒకటిలాగా యూనిటీలాగా ఉంటారు. ద్రౌపది కూడా బ్లెస్సింగ్ అగ్నిదేవి వల్ల పుట్టింది. ఇదంతా పవర్స్ ఆమ ఆమ కోరిక అగ్ని ఇయంతా తెలుసు అని ద్రౌపది ఆళ్ళ సన్స్‌నంతా మీరంతా ఎప్పుడూ కలిసి ఉండాలి అని చెప్పి ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అది ఇది అని చెప్తూ ఉంటదనమాట. అప్పుడు ద్రౌపది వీళ్ళందరూ ప్రేమించబడతారని అనుకుంటుంది. కానీ అప్పుడు ఈ ద్రౌపది ఏం చేస్తది అవసరం పడతదనమాట. ఇదంతా ఈళ్ళ ఫ్యామిలీలో ఇట్లా అవ్వటము, ఏంటి ఈమె ఒక్కటేనా ఈమె ఒక్కళ్ళకి వైఫ్ అవుతే బావుంటది కదా! ఎందుకంటే ఆల్రెడీ యుధిష్ఠిరుడు రాజు ఏలుతున్నాడు కదా! పెద్దాళ్ళు కదా! అట్లా అయితే బావుంటది. అప్పుడు అందరూ బెనిఫిట్ అవుతారు కదా! అంటే భీమ దానికి అతనేమో మంచి భక్తిలో ఉంటాడనమాట. అర్జున్‌కేమో గొప్ప స్కిల్స్ ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంది కదా! అని అనుకుంటదనమాట. ఇంకా వీళ్ళేమో ఇంకా ట్విన్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా కొంచెం భయంతో ఉండడం ఇలానే అనుకుంది. కానీ ఆమె ఒక్కటే వుమను ఎట్లా వీళ్ళతో చేసుకొని ఐదుగురు హస్బెండ్స్‌ని ఎట్లా ఇది చేస్తది అని అనుకుంటూ ఉందనమాట. ఇట్ వాస్ నో యాక్సిడెంట్ దెన్ ఎక్స్‌ప్లెయిన్డ్ అంబ. అదేమి యాక్సిడెంట్ ఏం కాదు అని అంబ చెప్తుందనమాట. మాస్టర్స్ ఎవరైనా షేర్ చేసుకుంటారా?